చిన్న డౌట్ సార్. నిన్న వచ్చిన ప్రెగ్నెంట్ ఉమెన్ ఉమ్. మీరు సెకండ్ మంత్లో డెలివరీ డేట్ ఇస్తారు కదా సార్, అది స్కానింగ్లో ఒకలాగా మీరు ఇచ్చింది ఒకలాగా ఉందనేసి కన్ఫ్యూజ్ అయింది కదా సార్. అది ఇప్పుడు ఏది ఫిక్స్ చేయాలి? అంటే స్కాన్ డేటా స్కాన్ స్కాన్ డేట్ డెలివరీ డేట్ అవుతుందా, లేకపోతే మనం ఫస్ట్ సెకండ్ మంత్లో ఇచ్చిన డెలివరీ డేట్ అవుతుందా నీ డౌట్? అవును సార్. పేషెంట్ డౌట్ కూడా అదే కదా. అవును సార్. పేషెంట్ ప్రెగ్నెంట్ అమ్మాయి సెకండ్ మంత్లో వచ్చినప్పుడే డెలివరీ డేట్ ఒకటి ఇస్తాము. దేని ఆధారంగా ఇస్తామంటే దాని వాళ్ళ ఎల్ఎంపి ప్రకారం ఇస్తాం. వాళ్ళ ఎల్ఎంపి అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్, లాస్ట్ డేట్ ఎప్పుడైందో దాన్ని బట్టి డెలివరీ డేట్ ఇస్తాము. ఆ డేట్ ఎలా ఇస్తామంటే వాళ్ళది రెగ్యులర్ సైకిల్స్ అంటే 28 డేస్కి ఒకసారి సైకిల్ వస్తే అప్పుడు దాన్ని డెలివరీ డేట్గా ఇస్తాము. ఇప్పుడు వచ్చిన ప్రెగ్నెంట్ లేడీకి 9th మంత్. ఇప్పుడు అమ్మాయి అడిగిన డౌట్ ఏంటంటే 9th మంత్ ప్రెగ్నెంట్ అమ్మాయి. ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి స్కాన్ మొన్న లాస్ట్ వీక్ నేను స్కాన్ చేసినప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా స్కాన్లోనే అప్పుడు పారామీటర్స్ బట్టి, ఆ వెయిట్ బట్టి, వాళ్ళని గెస్టేషనల్ ఏజ్ బట్టి ఒక డెలివరీ డేట్ వస్తుంది. ఆ డెలివరీ డేట్కి చూసి కన్ఫ్యూజ్ అయింది అమ్మాయి. అదే క్వశ్చన్ నన్ను రైజ్ చేసింది నిన్న పేషెంట్. సార్ డెలివరీ డేటు మీరు నెక్స్ట్ మంత్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఒక 2-3 డేస్లో డెలివరీ డేట్ స్కాన్ చూపిస్తుందని. అది ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏ డెలివరీ డేట్ చూసుకోవాలి? ఈ రెండింటిలో చూసుకుంటే మనం ఫస్ట్లో ఇచ్చిన ఎల్ఎంపి ప్రకారమే డెలివరీ డేట్ చూసుకోవాలి. 9th మంత్ స్కాన్ అనేది ఎప్పుడు బేబీ యొక్క, దాన్ని గ్రోత్ స్కాన్ అంటారు. బేబీ యొక్క బాగోగులు ఎలా ఉందో చెప్తారు. అంటే బేబీ యొక్క వెయిట్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది, డాప్లర్ స్టడీస్, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఫీటల్ హార్ట్ ఎలా ఉంది, ప్లసెంటల్ పొజిషన్ ఎలా ఉంది, ప్లసెంటల్ మెచ్యూరిటీ ఎలా ఉంది చూస్తాము. ఇవే తప్ప డెలివరీ డేట్ ఇది ఇవ్వదు. డెలివరీ డేట్ ఎప్పుడు ఎర్లీ స్కాన్సే కరెక్ట్ డెలివరీ డేట్ ఇస్తుంది. కాబట్టి ఈ అమ్మాయికి డెలివరీ డేట్ ఫస్ట్ ఎల్ఎంపి ప్రకారం తీసుకోవాలి. కన్ఫ్యూజన్ తీరిందా? ఏది తీసుకోవాలి డెలివరీ డేట్? ఎల్ఎంపి ప్రకారం తీసుకోవాలి. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.